బ్రో, పీరియడ్స్ అంటే జస్ట్ డేట్ ప్రాబ్లం కాదు. ఇది బాడీలో జరిగే ఒక మంత్లీ ప్రాసెస్. చాలామంది గర్ల్స్కి ఫస్ట్ పీరియడ్ టైంలో ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయరు. సడన్ బ్లడ్, పెయిన్, ఫియర్, ఏదో రాంగ్ జరుగుతోందా అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ పీరియడ్స్ అంటే బాడీ ఫెయిల్యూర్ కాదు, అది బాడీ వర్క్ చేస్తున్నది అని సైన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సింపుల్గా. ప్రతి మంత్ విమెన్ బాడీ ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ షీ డజంట్ వాంట్ బేబీ, ఈవెన్ ఇఫ్ షీఈస్ బిజీ విత్ లైఫ్. యూట్రస్ లోపల ఒక సాఫ్ట్ లైనింగ్ బిల్డ్ అవుతుంది. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్: బాడీ ఒక గెస్ట్ రూమ్ రెడీ చేస్తుంది. బెడ్ సెట్, పిల్లో సెట్, ఎవ్రీథింగ్ రెడీ. ప్రెగ్నెన్సీ జరిగితే బేబీ ఆ లైనింగ్ మీద గ్రూ అవుతుంది. కానీ ప్రెగ్నెన్సీ జరగకపోతే ఆ లైనింగ్ అవసరముండదు. సో బాడీ అదిని జెంటిల్గా క్లియర్ చేస్తుంది. ఆ క్లియరింగే పీరియడ్. సో బ్లడ్ అంటే ఇంజరీ కాదు, అది న్యాచురల్ క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు పెయిన్ గురించి మాట్లాడుకుందాం. పీరియడ్ టైంలో యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుంది, ఆ లైనింగ్ని బయటకి పుష్ చేయడానికి. కాంట్రాక్షన్స్ అంటే మసిల్ వర్క్. మీకు లెగ్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ లాజిక్. సో క్రాంప్స్ అంటే వీక్నెస్ కాదు, అది ఫిజికల్ ఎఫర్ట్. కొన్ని విమెన్కి పెయిన్ మైల్డ్గా ఉంటుంది, కొన్ని విమెన్కి చాలా ఇంటెన్స్గా ఉంటుంది. రెండూ నార్మలే. ఇప్పుడు ఇమోషన్స్ గురించి. పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ డ్రాప్ అవుతాయి. ఈ హార్మోన్స్ మూడ్, కామ్, హ్యాపీనెస్ని కంట్రోల్ చేస్తాయి. సో ఆ టైంలో సాడ్గా, ఇరిటేటెడ్గా ఫీల్ అవ్వడం డ్రామా కాదు, అది కెమిస్ట్రీ. థింక్ లైక్ దిస్: ఫోన్ బ్యాటరీ లో అయితే ఫోన్ స్లో అవుతుంది. అదేలాగా బాడీలో హార్మోన్ లెవెల్స్ లో అయితే ఇమోషన్స్ హెవీ అవుతాయి. తర్వాత పీరియడ్స్ అయ్యాక హార్మోన్స్ మళ్లీ రైజ్ అవుతాయి. విమెన్ ఎనర్జీ మళ్లీ రిటర్న్ అవుతుంది. ఫోకస్, కాన్ఫిడెన్స్, మోటివేషన్ ఇంక్రీజ్ అవుతాయి. ఓవ్యులేషన్ టైంలో బాడీ స్ట్రాంగెస్ట్ ఫేజ్లో ఉంటుంది. ఈ టైంలో విమెన్ కాన్ఫిడెంట్, యాక్టివ్, సోషల్గా ఫీల్ అవుతారు. తర్వాత మళ్లీ బాడీ స్లో అవుతుంది. కంఫర్ట్ కావాలి, రెస్ట్ కావాలి. ఇది లేజీనెస్ కాదు, ఇది బాడీ సిగ్నల్. చాలా ఇయర్స్ వరకు విమెన్ ఈ సైకిల్ని ఫైట్ చేస్తారు. స్ట్రాంగ్గా ఉండాలి, పెయిన్ ఇగ్నోర్ చేయాలి, నార్మల్గా బిహేవ్ చేయాలి అని. బట్ ట్రూత్ ఏంటంటే బాడీకి రిథమ్ ఉంది, అండ్ దాట్ రిథమ్ డిజర్వ్స్ రెస్పెక్ట్. మెన్గా మీరేం చెయ్యొచ్చు? పెయిన్ని మినిమైజ్ చేయకండి. ఓవర్ రియాక్ట్ చేస్తున్నావు అని చెప్పకండి. పీరియడ్ కదా, అడ్జస్ట్ అవ్వు అని అనుకోకండి. ఇన్స్టెడ్ లిసన్, సపోర్ట్, స్పేస్ ఇవ్వండి. సింపుల్ కేర్ షో చేయండి. సమ్టైమ్స్ అయ్యూ ఓకే అనే ఒక్క సెంటెన్స్ చాలా రిలీఫ్ ఇస్తుంది. పీరియడ్స్ విమెన్ని వీక్ చెయ్యవు, అది బాడీ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. మంత్లీ, వితౌట్ బ్రేక్, వితౌట్ అప్రిసియేషన్. సో నెక్స్ట్ టైం విమెన్ పీరియడ్లో ఉంది అంటే అండర్స్టాండ్ దిస్: హర్ బాడీ ఈజ్ డూయింగ్ రియల్ వర్క్, అండ్ ఎంపథీ గోస్ అ లాంగ్ వే.